ఇది క్రోధి నామ సంవత్సరం. ఒక పక్కన ప్రపంచవ్యాప్త పరిణామాలు చూస్తున్నాం. అది ఒక ఎత్తు అయితే, ఈ ఏడాది చాలా కష్టాలు ఉంటాయని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అందులో ప్రాక్టికల్ అంశం నిరుద్యోగిత విపరీతంగా పెరుగుతుంది. ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఏ కార్పొరేట్ కంపెనీలు అని మనందరం కూడా ఆశపడుతూ ఉన్నామో, అమెరికాకి సంబంధించిన ఆ కంపెనీల్లోనే ఇప్పుడు పెద్ద ఎత్తున సంక్షోభం నెలకొని ఉంది. ఈవెన్ అక్కడ కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రావట్లేదు క్యాంపస్ నుంచి చదువు పూర్తయినటువంటి. అదొక ఆవేదన కలిగించే పరిణామం అయితే, ఇండియాకి ఇది పాకింది. తాజాగా టాప్ 5 ఇండియన్ ఐటీ ఫార్మ్స్ 69,167 మంది ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. టీసీఎస్ 13,249, ఇన్ఫోసిస్ 25,994, విప్రో 24,516, టెక్ మహీంద్ర 6,945, హెచ్సిఎల్ టెక్ 1,537. ఇదేదో వేగ్గా చెప్పట్లేదు, సదరు సమాచారాన్ని మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీన్ని బట్టి పరిణామాలు ఈ దఫా చదువులు పూర్తవుతున్నటువంటి వాళ్ళకి ఆవేదన కలిగించే అంశం.